వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈరోజు మొదటి అంశం భారతరత్న భూపేన్ హజారికా యొక్క 100వ జయంతి. చాలా ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం ఈ అస్సాం రాష్ట్రానికి చెందిన భూపేన్ హజారికా యొక్క 100వ జయంతిని నిర్వహించడం జరుగుతుంది. అంటే 1925లో ఇతను జన్మించడం జరిగింది. ఇతనికి 2019లో భారతరత్న అవార్డు కూడా ఇతనికి లభించడం జరిగింది. అండ్ భూపేన్ హజారికాకి గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించడం జరిగింది. దీంతో పాటు నేషనల్ అకాడమీ ఫర్ బెస్ట్ మ్యూజికల్ అవార్డు కూడా భూపేన్ హజారికాకి రావడం జరిగింది. అండ్ ఆఫ్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఇదే అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర యొక్క ఉపనది అయిన లోహిత నది పైన ఒక వంతెనను కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ వంతెనని దోలా సాదియా వంతెన అంటారు. అయితే దీనికి ఈ భూపేన్ హజారికా యొక్క గుర్తుగా భూపేన్ హజారికా వంతెనగా నామకరణం కూడా చేశారు. కానీ జాగ్రత్త చూడండి అన్న, ఇటీవల 100వ జయంతి ఎవరిది నిర్వహించామంటే భూపేన్ హజారికా యొక్క 100వ జయంతిని నిర్వహించడం జరుగుతుంది. ఇతను 2019లో భారతరత్న అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ అండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, బెస్ట్ మ్యూజికల్ అవార్డు కూడా లభించడం జరిగింది. అండ్ ఇతని పేరు మీదుగా ఒక వంతెన ఉండడం జరుగుతుంది. ఈ వంతెన లోహిత నది పైన అస్సాం రాష్ట్రంలో కలదు. లోహిత ఏ దాని యొక్క ఉపనది సార్ అంటే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది. ఓకే. అండ్ మన ఇటీవల 100వ సంవత్సరాలు పూర్తయిన ఒక ఉద్యమం కూడా జస్ట్ 2 days బ్యాక్ చూసాం. ఏది సార్ అంటే ఆత్మ గౌరవ ఉద్యమం. ఈవి రామస్వామి గారు ప్రారంభించిన ఈ యొక్క ఉద్యమానికి 100 సంవత్సరాలు పూర్తయిందని కూడా చూసాం. దానికి కూడా దీనికి లింక్ పెట్టి చదవండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏంటి సార్ అంటే జాతీయ వార్షిక నివేదిక మహిళల భద్రత పైన సూచిక 2025. అంటే భారతదేశంలో మహిళల భద్రత పైన ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది. అంటే భారతదేశంలో సేఫెస్ట్ సిటీ అంటే భద్రత కలిగిన నగరాల జాబితాను ప్రకటించడం జరుగుతుంది. దాంట్లో మొదటి స్థానంలో సురక్షితమైన నగరాల్లో మొదటి స్థానం ఏది ఉంది సార్ అంటే కోహిమా ఏ దానికి క్యాపిటల్ సార్ అంటే నాగాలాండ్ యొక్క క్యాపిటల్. రెండవ స్థానంలో ఏముంది సార్ అంటే మనకి విశాఖపట్నం అనేది ఒక సురక్షితమైన నగరంగా రెండవ స్థానం. మూడవ స్థానంలో భువనేశ్వర్ అనేది ఒడిస్సా మూడవ స్థానంలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఐజ్వాల్ అండ్ గ్యాంగ్టక్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ గ్యాంగ్టక్ తర్వాత మనకి ఈటానగర్ తర్వాత ముంబై భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరాలలో కోహిమా అనేది మొదటి స్థానము, రెండవ స్థానంలో విశాఖపట్నము,
మూడవ స్థానం భువనేశ్వర్, 4 ఐజ్వాల్, 5 గ్యాంగ్టక్, 6 ఈటానగర్, 7 ముంబై అనేది ఉంది. అత్యల్ప సురక్షితమైన నగరం అంటే అత్యంత తక్కువ స్థాయిలో మహిళల భద్రత పైన ఏది అత్యంత తక్కువ ఉండడం జరుగుతుంది అని గమనించినట్లయితే ఏది సార్ అంటే పాట్నా అత్యంత తక్కువ సురక్షితమైన నగరంగా. అండ్ పాట్నా తర్వాత ఏది సార్ అంటే మనకి జైపూర్, రెండవ స్థానంలో జైపూర్. అండ్ మూడవ స్థానంలో ఫరీదాబాద్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఫరీదాబాద్ తర్వాత మనకి ఢిల్లీ ఏది ఉంది సార్ అంటే ఢిల్లీ తర్వాత నెక్స్ట్ వన్ కోల్కతా, శ్రీనగర్ అండ్ రాంచీ అనేది ఉండడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ నుంచి భారతదేశంలో మహిళల భద్రత పైన ఒక నివేదిక వదిలితే అత్యంత సేఫెస్ట్ సిటీగా ఇవి, అతి తక్కువ సేఫెస్ట్ సిటీగా ఇవి ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ టాపిక్. నెక్స్ట్ కరెంట్ టాపిక్ చూస్తే మనము భారతదేశం అంతరిక్ష రంగం అనేది, భారతదేశ అంతరిక్ష రంగం అనేది ప్రెసెంట్ భారతదేశంలో 8% అనేది వృద్ధి అనేది ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశ అంతరిక్షం 8% మనకి 8 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉండడం జరుగుతుంది. ప్రెసెంట్ భారతీయ అంతరిక్ష రంగం 8 యుఎస్ బిలియన్ డాలర్ అనేది ఉంది. దీనిని 2033 నాటికి దీనిని 44 యుఎస్ బిలియన్ డాలర్ గా చేర్చాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది మనకి ఇదేనా. అయితే ఈ యొక్క ఇస్రో ఎందుకు లక్ష్యంగా పెట్టుకుంది సార్ అంటే భారతదేశం ప్రపంచంలోనే దిగుమతి చేసే దేశం నుంచి ఎగుమతి చేసే దేశంగా ఎదగాలనేది భారతదేశ యొక్క లక్ష్యం. ఆల్రెడీ మనకి భారతదేశం ఇస్రో కొన్ని లక్ష్యాలు పెట్టుకుంది. అదే 2035 నాటికి అంతరిక్ష స్టేషన్ ను ఏర్పాటు చేయాలని 2027 నాటికి చంద్రయాన్ 4 అనే మిషన్ ని ప్రయోగించాలని. అండ్ దాని తర్వాత మనకి నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ని 2032లో ప్రయోగించాలని. అండ్ మిషన్ వీనస్ అనే దాన్ని 2028 నాటికి ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అండ్ త్వరలో భారతదేశం కూడా జపాన్తో జత కట్టి చంద్రయాన్ 5 ని కూడా ప్లాన్ చేసింది మనం ఇదే కరెంట్ టాపిక్ లో చూసాం. అలాగా భారతదేశం అనేది ప్రెసెంట్ భారతదేశ అంతరిక్షం యొక్క ఎంత ఉంది సార్ అంటే 8 బిలియన్ డాలర్లు అనేది ఉంటే దానిని 2033 నాటికి 44 యుఎస్ బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యం. అంటే 2047 నాటికి ప్రపంచంలో మనం ఒకటిగా అంటే ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలలో భారతదేశం ఉండాలి. వికసిత భారత్ ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా లక్ష్యాన్ని పెట్టడం జరుగుతుంది. అక్కడ చూడండి మనకి ఇక్కడ 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేర్చాలి అనేది భారతదేశం యొక్క లక్ష్యంగా మనం చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఓకేనన్న ఎంటిరోమిక్స్ mRNA క్యాన్సర్ వ్యాక్సిన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఇది మనకి రష్యా దేశం అనేది దీన్ని తయారు చేయడం జరిగింది. mRNA ఓకే, mRNAకి సంబంధించిన ఎంటిరోమిక్స్ ఇది క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ అన్న. ఏదైతే క్యాన్సర్ ఉంటుందో ఈ క్యాన్సర్ కు సంబంధించిన వ్యాక్సిన్ ఇది. దీనిని ఎవరు కనుగొన్నారు అంటే రష్యా దేశం అనేది కనుగొనడం జరిగింది. ఇది 100% ట్రయల్స్ అనేవి పూర్తి చేసుకోవడం జరుగుతుంది. త్వరలో ఇది మార్కెట్ లో కూడా రానుందిగా ప్రకటించారు.
అండ్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేశారు. ఈ క్యాన్సర్ ని కలిగించే వైరస్ ఏది సార్ అంటే హెచ్పివి వైరస్ అనేది, హ్యూమిలో పపిలోమా వైరస్ అనే పేరుతో దీన్ని పిలుస్తాం. అయితే భారతదేశంలో అత్యధికంగా క్యాన్సర్ అనేది మనకి ఏవి క్యాన్సర్ వస్తున్నాయి సార్ అంటే గర్భాశ్రయ క్యాన్సర్ అండ్ నోటి క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇలాంటివి ఎక్కువగా క్యాన్సర్ అనేవి ఉండడం జరుగుతుంది. పొగాకు ఉత్పత్తులు వాడడం వలన ఎక్కువగా క్యాన్సర్ అనేవి రావడం జరుగుతుందని కూడా ఇటీవల నివేదికలో తేలడం జరిగింది. అయితే ఈ రష్యాకు సంబంధించిన ఇంకో కరెంట్ అఫైర్ ఏంటి సార్ అంటే ప్రీవియస్ స్టాండర్డ్ జీకే కిందకి వెళ్ళిపోద్ది. ప్రపంచంలో మొట్టమొదటి రిజిస్టర్డ్ వ్యాక్సిన్ కోవిడ్-19 వ్యాక్సిన్ ని తయారు చేసింది కూడా ఎవరు సార్ అంటే రష్యాని. ఎప్పుడు కోవిడ్-19 వ్యాక్సిన్ ని తయారు చేశారంటే గతంలో ఈ కరోనా టైంలో 2020-21లో తయారు చేశారు. అలాగా ప్రపంచంలోనే మొట్టమొదటి రిజిస్టర్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ ఏది సార్ అంటే ఈ యొక్క రష్యా తయారు చేసిన స్పుత్నిక్ ఏది సార్ అంటే స్పుత్నిక్ వి అనే ఒక వ్యాక్సిన్ ని కూడా తయారు చేయడం జరిగింది. అండ్ ఈ కోవిడ్-19 అంటే మనకు ఒక కరెంట్ టాపిక్ రీసెంట్ గా మనం జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ చదువుకున్నాం. ఈ కోవిడ్-19 సంబంధించిన ఒక యాప్ పోర్టల్ అనేది రీసెంట్ గా ఆగస్టులో ఆగిపోయినది అని కూడా మనం చెప్పాం, అవునా కాదు? ఈ కోవిడ్-19 సంబంధించి ఈ కోవిడ్-19 వైరస్ అనేది చైనాలోని వుహాన్ నగరంలో బయలురావడము, అది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడం కూడా చెప్పాం. అండ్ మన ఇండియాలో కూడా ఈ కోవిడ్-19 సంబంధించి 2 వ్యాక్సిన్లు కూడా తయారు చేస్తారు. అదే ఏది సార్ అంటే కోవాక్సిన్ అండ్ రెండవది ఏది సార్ అంటే కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ ని కూడా మన ఇండియాలో ఇచ్చేసారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఈ డిసీజ్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు అండ్ మెడిసిన్స్ కావచ్చు, వాటిపైన కరెంట్ అఫైర్ లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా క్వశ్చన్లు అనేవి పడుతున్నాయి, ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ మనకి కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే లాంగ్ఖోన్ పండుగ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ లాంగ్ఖోన్ పండుగ అనేది ప్రధానంగా ఇది అస్సాం రాష్ట్రంలో జరుపుకునే పండుగ. ప్రధానంగా జరుపుకునే పండుగ. ఇది ప్రధానంగా అస్సాం రాష్ట్రంలో 3 days 3 రోజుల పాటు ఈ లాంగ్ఖోన్ అనే పండుగను నిర్వహించడం జరుగుతుంది. మనకి ఏది సార్ అంటే ఈ అస్సాం రాష్ట్రంలో ఈ పండుగ. అయితే ఈ అస్సాం రాష్ట్రంలో లాంగ్ఖోన్ పండుగ అనేది ప్రధానంగా ఓకేనన్న ఈ 3 నుంచి 4 రోజులు నిర్వహిస్తారు. అండ్ ప్రధానంగా ఈ పండుగలో భాగంగా వెదురును వీళ్ళు పూజించడం జరుగుతుంది. ఏ దాన్ని పూజిస్తారు సార్ అంటే వెదురును ప్రధానంగా పూజించడం జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఇక్కడ గమనించినట్లయితే వెదురు అంటే మనం దీన్ని ఏమంటాం సార్ అంటే ఏమంటాం సార్ అంటే పేదవాని కలప అంటాం. ఏమంటాం సార్ అంటే పూర్ మ్యాన్ టింబర్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఏమంటాం సార్ అంటే పేదవాని కలప అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా దీనిని పంట పండించడం కోసం హక్కులు పొందినది మహారాష్ట్రలోని ఒక చిన్న గ్రామం. అండ్ ఇది వెదురు అనేది ఒక గడ్డి జాతి మొక్కగా మనము పరిగణించడం జరుగుతుంది. వెదురు, ఈ వెదురుతో చేసిన చాలా రకాల బొమ్మలు కావచ్చు అండ్ కొన్ని రకాల వస్తువులు కావచ్చు, మన నిత్యావసర వస్తువుల్లో భాగంగా దీన్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి అన్న, ఈ వెదురు సంబంధించి లాంగ్ఖోన్ అనే పండుగ అస్సాం రాష్ట్రంలో ప్రధానంగా నిర్వహిస్తాం. అండ్ రీసెంట్ 2025లోనే ఈ యొక్క 200 సంవత్సరాలు ఒక టీ ఫెస్టివల్ ఏది సార్ అంటే టీ ఫెస్టివల్ అనేది కంప్లీట్ అయినందువలన చాలా మంది అక్కడ సామూహిక డ్యాన్స్లను కూడా నిర్వహించడం జరిగింది. కానీ ఇలాంటి అంశాలు ఏవైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కరెంట్ టాపిక్ జపాడ్ 2025 విన్యాసాలు. ఓకే, ఇది ఒక బహుళ పాక్షిక వ్యాయామం, మల్టీలాటరల్ బహుళ పాక్షిక వ్యాయామం అనేది దాదాపు దీంట్లో 20 దేశాల పైగా
పాల్గొనడం జరుగుతుంది దీంట్లో. అయితే మనకి వ్యాయామంలో ఎవరు భారతదేశం అనేది పాల్గొంటుంది, భారతదేశం అనేది పాల్గొనడం జరుగుతుంది మనకి దీంట్లో అన్న. ఓకే, జాపెడ్ అనే సైనిక విన్యాసం ఎక్కడ సార్ అంటే జపాన్ అనే దేశంలో జరగబోతుంది. ఇది మల్టీ లాటరల్ ఎక్సర్సైజ్ అనేది. ఇది వాళ్ళు చాలా రకాలు చెప్పాను చూడండి అన్న మనం. దీంట్లో ఇదొకటి కూడా మనకి. అండ్ ఇది ఒక మల్టీ లాటరల్ ఎక్సర్సైజ్, జాయింట్ ఎక్సర్సైజ్. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్, అస్సాము అండ్ మేఘాలయ ఉమ్రాయ్ ప్రాంతంలో ఇది. అండ్ రీసెంట్ గా భారతదేశం వేరే అమెరికా ప్రాంతాల్లో వెళ్ళి ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా ఒక క్వశ్చన్ అనేది ఎక్కువగా క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నది ఏది సార్ అంటే ఈ సైనిక విన్యాసాలు. మన సైనిక విన్యాసాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇలాగ 3 రకాల రావడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదన్న క్లీన్ ఎయిర్ సర్వేలెన్స్. అంటే దీన్ని మనం ఏమంటాం సార్ అంటే స్వేచ్ఛ సర్వేక్షణ, స్వేచ్ఛ సర్వేక్షణ, సర్వేక్షణ సర్వేలెన్స్ నివేదిక 2025. భారతదేశంలో అత్యంత ప్యూరెస్ట్ ఎయిర్ ఉన్న సిటీ ఏది సార్ అంటే ఇండోర్ అనేది మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యంత క్లీనెస్ట్ సిటీగా ఉండడం జరుగుతుంది. 2వ స్థానంలో ఏది సార్ అంటే జబల్పూర్ అనేది ఉండడం జరుగుతుంది. 3వ స్థానంలో సూరత్ మరియు ఆగ్రా 2 కూడా 3వ స్థానంలో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో అత్యంత క్లీనెస్ట్ సిటీగా ఒకడేమో ఇండోరు, జబల్పూరు, సూరత్ అనేవి ఉన్నాయి. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ వన్ 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాలలో 3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన దాంట్లో మొదటి స్థానంలో అమరావతి అండ్ 2వ స్థానంలో ఝాన్సీ అండ్ 3వ స్థానంలో మొరాబాద్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలలో క్లీన్ ఎయిర్ సిటీ. అలా కాకుండా 3 లక్షల లోపు జనాభా ఉన్న నగరాలలో మొదటి స్థానంలో దేవాస్ అనేది ఉండడం జరుగుతుంది. దేవాస్ అంటే ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్. 2వ స్థానంలో పర్వాను అనేది ఉండడం జరుగుతుంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంటుంది. 3వ స్థానంలో అంగుల్ అనేది ఉంది. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో సేఫెస్ట్ ఎయిర్ సిటీస్ లో మొదటి స్థానంలో ఇండోర్ అండ్ జబల్పూర్, సూరత్ అండ్ ఆగ్రా. అలాగే 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలు అయితే అమరావతి, ఝాన్సీ, మొరాబాద్. అది 3 లక్షల కంటే తక్కువ ఉన్నది దేవాస్, పర్వాను అండ్ అంగుల్ అనేవి ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ టాపిక్ నన్న ఈ ఇండెక్స్ లో భాగంగా అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏది సార్ అంటే 99.3% అక్షరాస్యత రేటు సాధించిన రాష్ట్రంగా భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ అనేది నుంచోవడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ అంటే ఇక్కడ మనకి 99.3% అక్షరాస్యత రేటు సాధించింది. యావరేజ్ అక్షరాస్యత రేటే మనకు అంతర్జాతీయ వ్యాప్తంగా 95% అనేది ఉండడం జరుగుతుంది. ఆ యొక్క సర్వే కంటే ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ అనేది ఉంది. యాక్చువల్ గా 2011 ప్రకారం మన భారతదేశ అక్షరాస్యత రేటు 74 సంథింగ్ ఉంది. అయితే ప్రెసెంట్ ఈ డేటా ప్రకారం 2023-24 డేటా ప్రకారము ప్రెసెంట్ భారతదేశ అక్షరాస్యత రేటు 80.9% అక్షరాస్యత రేట్ అనేది ఉంది. అంటే భారతదేశంలో 99.3% అక్షరాస్యత రేటుతో హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఇది జాతీయ అంతర్జాతీయ అక్షరాస్యత రేటు యొక్క సగటుకి 95% కంటే ఎక్కువ ఉంది. యాక్చువల్ గా మన 2011 ప్రకారం జాతీయ అక్షరాస్యత రేటు 74 ఉంటే ప్రెసెంట్ 2023-24 డేటా ప్రకారం
80.9% ఉండడం జరుగుతుంది మనకి. అండ్ రీసెంట్ గా మనం ఇదే అక్షరాస్యత గురించి చెప్పుకున్నాం. ఏది సార్ అంటే డిజిటల్ అక్షరాస్యత. డిజిటల్ అక్షరాస్యత. ఈ డిజిటల్ అక్షరాస్యతలో డిజిటల్ అక్షరాస్యతలో మొదటి స్థానంలో ఏముంది సార్ అంటే కేరళ రాష్ట్రం అని మనమే చూసాం. కానీ ఇక్కడ మామూలుగా ఏంటి, మామూలుగా రాష్ట్ర అక్షరాస్యత రేటు మాత్రమే. ఆ రాష్ట్రంలో 99.3% అక్షరాస్యత రేటు ఉందని ఆ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సీఎం అండ్ క్యాబినెట్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఇలాంటి అంశాలు కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయడం, ఎడ్యుకేషన్ కదా, ఖచ్చితంగా అడగడానికి ఛాన్సెస్ ఉన్న టాపిక్. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోతే ఏది సార్ అంటే మనకి ఇది అవసరం లేదు నాన్న. నెక్స్ట్ వన్ చూడండి నాన్న, భారతదేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ కి సంబంధించి నివేదిక, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. దీనికి సంబంధించి యుఎస్ఏకి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయిన ఏది సార్ అంటే పిచ్ రేటింగ్. ఏది పిచ్ రేటింగ్ మన భారతదేశం యొక్క జిడిపి గ్రోత్ రేటును గతంలో జిడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ యొక్క రేటును 6.5% ప్రకటించింది. అయితే ఇది ఇప్పుడు మన జిడిపి గ్రోత్ రేట్ అని దాన్ని 6.9% పెంచినట్లుగా ప్రకటించింది. అంటే గతంలో 6.5% ఏది జిడిపి గ్రోత్ రేట్ ఏది సార్ 2025-26లో భారతదేశం యొక్క జిడిపి రేటు 6.5% ఉంటుందని ఈ అమెరికాకు సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అయితే రీసెంట్ గా దాన్ని ఏమని ప్రకటించింది సార్ అంటే 6.9%. అయితే 2025-26లో భారతదేశ జిడిపి గ్రోత్ రేటును ప్రకటించిన సంస్థలు చూసుకుంటే మనకి దాంట్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడిబి అంటాం. దీని ప్రకారం భారతదేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంటుంది సార్ అంటే 6.5%. అండ్ దాని తర్వాత మనకి S&P అనే ఆర్గనైజేషన్ ద్వారా భారతదేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ ఇది కూడా ఎంత ప్రకటించారు అంటే 6.5%. అండ్ మోడీస్ డేటా ప్రకారం ఎంత సార్ అంటే 6.3% గ్రోత్ రేట్ ఉంటుందని. అండ్ IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ ప్రకారం భారతదేశ జిడిపి రేట్ 6.4% ఉంటుందని. అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రకారం ఎంత ఉంటుంది అని ప్రకటించారంటే 6.3% ఈ యొక్క జిడిపి గ్రోత్ రేట్ ఉంటుంది భారతదేశాన్ని అని చెప్పడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడండి నాన్న. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క అమెరికాకి సంబంధించిన ఫిచ్ రేటింగ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినా ఇది 6.5 నుంచి 6.9% ప్రకటించడం. అండ్ ఇటీవల 2025-26లో భారతదేశం యొక్క జిడిపి రేటు ఐడిబి 6.5%, S&P 6.5%, మోడీస్ 6.3%, IMF 6.4%, వరల్డ్ బ్యాంక్ 6.3% అనేది భారతదేశం యొక్క జిడిపి గ్రోత్ రేట్ ఉంటుంది అని ప్రకటించడం జరుగుతుంది. మనకి ఆల్రెడీ జిఎస్టీలో కూడా కొన్ని మార్పులు చేశారు కదా మనకి, దాన్ని GST 2.0 అంటాం. ఈ GST 2.0 కారణంగా ఏం సార్ అంటే మనకి ఈ యొక్క ఇంకా గ్రోత్ రేట్ పెరుగుతుంది అని కూడా ఒక అంచనాకి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ టాపిక్ వెళ్ళిపోదాం నాన్న. ఏది సార్ అంటే ఆత్మహత్యల నివారణ కోసం ఒక AI యాప్ అంటే సూసైడ్ కి సంబంధించి ఒక AI యాప్ ను ప్రకటించడం జరిగింది. సూసైడ్ కి సంబంధించి ఒక AI యాప్ నాన్న. ఓకే, AI కృత్రిమ మేధస్సు ఆధారంగా దీన్ని నెవర్ ఎలోన్, ఈ యాప్ పేరు ఏంటి సార్ అంటే నెవర్ ఎలోన్ అనే పేరును పెట్టడం జరిగింది. అంటే నెవర్ ఎలోన్ అనే యాప్ ను ప్రారంభించారు నన్ను. అంటే మానసిక సామర్థ్యం పెంచి అండ్ ఏదైతే మనోవేదనకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారో దానికి సంబంధించి ఎలాగైనా ఈ ఆత్మహత్యలు నివారించాలనే ఉద్దేశంతో AI బేస్డ్ యాప్ ని తీసుకొచ్చారు. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే నెవర్ ఎలోన్ అనే యాప్ లో భాగంగా దీనికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఎందుకోసం సార్ అంటే విద్యార్థులు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో ఈ విద్యార్థులకు సంబంధించి ఆత్మహత్యల నివారణలో భాగంగా దీన్ని సృష్టించారు.
ఎవరు దీన్ని అభివృద్ధి పరిచారు సార్ అంటే ఢిల్లీ సంబంధించిన ఎయిమ్స్, ఢిల్లీకి సంబంధించిన ఏది సార్ అంటే ఎయిమ్స్, ఎయిమ్స్ దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. ఈరోజు జరిగిన జాతీయ అంతర్జాతీయ కరెంట్ అఫైర్ ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ, మీ స్వామి సార్. జై హింద్.